వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మన కిచెన్లో మీకు నేను ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే జొన్న రొట్టె అనమాట. ఈ జొన్న రొట్టెను కొందరు కష్టం అని చెప్పి చేయకుండా మానేస్తూ ఉంటారు కదండి. అస్సలు కష్టం ఉండదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి అన్నమాట. నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవుతూ చేసేయండి. మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా. ఈ జొన్న రొట్టె అయితే హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్, కాల్షియం చాలా అధికంగా ఉంటాయి. ఇది డయాబెటీస్ ఉన్నవారికి అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ఈ జొన్న రొట్టెలోకి అయితే వంకాయ కర్రీ చేసేసాను. ఏదైనా గ్రేవీ కర్రీతో అయితే చాలా బాగుంటుంది. ఈ వంకాయ కర్రీ కూడా ఎలా చేయాలో వీడియో చేశాను, ఆ లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఎలా చేయాలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 2 కప్పుల వరకు అయితే నీళ్లు తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే నీళ్లు కొలుచుకుంటారో అదే కప్పుతోనే పిండి కూడా కొలుచుకోవాలి. ఇలా నేను ఇక్కడ 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాను కదండి. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. మీరు సాల్ట్ అలవాటు ఉండే వాళ్ళు వేసుకోండి, వద్దు అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయండి. సాల్ట్ లేకుండా అయినా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇందులోకి మనము చెప్పాను కదా 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. సేమ్ అంతనే పిండి తీసుకోవాలని చెప్పి అదే కప్పుతోనే తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతోనే నేను 2 కప్పుల వరకు అయితే పిండి తీసుకుంటున్నాను. ఈక్వల్ రేషియో అనమాట. 2 కప్పుల నీళ్ళకి 2 కప్పుల పిండి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక 1 మినిట్ లేదు అంటే 2 మినిట్స్ అలా ఉంచాలి. స్టవ్ ఆన్లోనే ఉంచి ఒక్కసారి ఇలా కలిపేసేయాలి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. నేనైతే ఒకసారి ఇలా బాగా కలిపేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. నేను ఇక్కడ ఒకసారి ఇంకా మిక్స్ అవ్వలేదు కదా, ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. వెంటనే ఇంకా ఆఫ్ చేసేసి ఒకసారి మరొకసారి బాగా కలిపేసేయండి. ఇది వేడిగా ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంకా కాసేపు అలా వదిలేసేయండి. మూత పెట్టి అలా వదిలేసేయండి, సరిపోతుంది. తర్వాత మూత తీసేసి కొంచెం గోరువెచ్చగానే ఉండాలన్నమాట. ఇది అయితే చల్లగా అయిపోకూడదు. పిండి అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసేసుకోవాలి. చల్లనీళ్ళు అయితే పక్కన కప్పులో కొన్ని చల్లనీళ్ళు పెట్టేసుకోండి. అలాగే మరొక గిన్నెలో పొడి పిండి అయితే అవి 2 రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఇది వేడిగా చూసారు కదా, లైట్గా పొగలు కనిపిస్తున్నాయి కదండి, అలా కొంచెం వేడిగా ఉందన్నమాట ఇక్కడ పిండి. ఇంకా చల్లగా అవ్వకుండా ఇలా వేడి మీదనే బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం పట్టుకోవడానికి వీలుగా ఉన్నంత వేడి అయితే సరిపోతుంది. ఇంక ఇలా కొంచెం కొంచెం ఇలా చేతితో అద్దుకుంటూ నీళ్ళు, చల్లనీళ్ళు ఇలా ఈ ఫింగర్స్తో ఇలా అద్దుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి ఇలా మంచిగా ఎంత బాగా కలిపితే ఈ రొట్టెలు అయితే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా మంచిగా మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలా మంచిగా కలిపేసుకోవాలి. పిండి అయితే ఫ్రెష్గా ఉండే పిండి తీసుకోవడానికి ట్రై చేయండి. కొందరు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అంటే ఎప్పుడో స్టాక్ తీసుకున్నారనుకోండి, ఎప్పుడో పిండి ఆడించుంటాం కదా, అది తీసుకున్నామనుకోండి సరిగ్గా రావన్నమాట. ఫ్రెష్గా ఆడించిన పిండి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ లేకుండా పిండి 1 కిలో 2 కిలోల వరకు అలా ఆడించి పెట్టుకొని ఫ్రెష్గా వాడుకోండి, సరిపోతుంది. నేనైతే జొన్నల్ని నీట్గా వాష్ చేసేసి బాగా ఎండబెట్టేసి మిషన్లో పిండి పట్టించేసాను అనమాట. ఆ పిండితో చేస్తున్నాను. ఇంక ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా చపాతీ పిండిలా చూసారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే అస్సలు అవసరం లేదండి. ఆయిల్ అయితే ఎక్కడ వాడమన్నమాట ఈ రొట్టె చేసేటప్పుడు. ఇంకా ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కావలసినంత పిండి అయితే మనం తీసేసుకోవాలి. ఇలా బాల్లా చేసేసుకోవాలి. బాగా కొంచెం సేపు ఇలా సాఫ్ట్గా అయ్యేలా మరొకసారి ఈ బాల్ని ఒక్కదాన్ని ఇలా చేసుకొని ఇప్పుడు మనకి పొడిపిండి ఉంటుంది కదండి, ఆ పొడిపిండి తీసేసుకోవాలన్నమాట. పిండి మరీ తక్కువ లేకుండా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, సరిపడనంత వేసుకొని. ఇక్కడ కొంచెం ఎక్కువైందనమాట పిండి అయితే. ఇంక ఇలా బాగా పిండిలో 2 వైపులా బాగా అద్ది ఇంకా ఇలా చేతితో బాగా తట్టుకోవాలి. ఇది తట్టడం చూపిస్తున్నానండి ఫస్ట్, నేను ఇంకో రకంగా కూడా చూపిస్తాను. మీకు ఎలా నచ్చితే అయితే అలా చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా చేతితో తట్టడం కష్టం అనిపించే వాళ్ళు ఇంకోలాగా చేసేసుకుంటే సరిపోతుంది. మనం చపాతీ చేసుకుంటాం కదండి, అలా చేసేసుకుంటే సరిపోతుంది, అంతే అనమాట. అది కూడా ఒకసారి క్లారిటీగా మీకు చూపిస్తానులేండి. ఇలానే చేతితో మెల్లగా ఇలా తట్టుకుంటూ ఉండాలి. కొందరు పెద్దగా చేసేటప్పుడు 2 చేతులతో కూడా తడుతూ ఉంటారు కదా, మన ఇష్టం అనమాట. మీకు ఎలా వీలైతే అలా ఇలా తట్టుకోవడం అంతే. చాలా అసలు ఇలా చాలా సాఫ్ట్గా వస్తాయండి రొట్టెలు. ఇందాక చూపించాను కదా మీకు ఫస్ట్లో కూడా, ఎంత మంచిగా విరిగిపోతున్నాయో. ఇంకా ఇలానే తట్టేసుకొని అసలు విరగదనమాట. ఇటు అటు తిప్పినా కూడా అస్సలు విరగదు. ఇలా చేసుకోవచ్చు. ఇంకోలాగా చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు
కావాల్సినంత పిండి తీసేసుకొని ఒక్కసారి ఇలా మంచిగా రొటేట్ చేస్తూ మంచిగా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు మనము పిండి వేసేసుకోవాలన్నమాట. కావాల్సినంత పిండి అయితే వేసేసుకొని మనం ఇప్పుడు చపాతీ ఎలా దిద్దుకుంటామో అలానే దిద్దుకోవాలంతే. ఇప్పుడు చపాతీ స్టిక్ అయితే తీసేసుకోవాలి. దానికి కూడా లైట్గా అలా పిండి అయితే ఊరికే అలా అప్లై చేసేసాను. చేసేసి ఇలా మెల్లగా తిప్పుకుంటూ దిద్దాలండి. అలానే లేకుండా కొంచెం ఇలా ఒకసారి అలా అనిన తర్వాత మళ్ళీ అలా చేతితో ఇలా తిప్పుకుంటూ చపాతీలా చేసేసుకుంటే సరిపోతుంది అంతే. చాలా ఈజీ అండి, అస్సలు విరగట్లేదు. చూసారు కదా, మీకు మళ్ళీ నేను ఈ రొట్టెని అటు ఇటు తిప్పి కూడా చూపిస్తానులేండి. అస్సలు విరగదనమాట, చాలా బాగా వస్తుంది. నేను చెప్పే టిప్స్ చెప్పాను కదండి, ఈక్వల్ రేషియో అయితే తీసుకోవాలి. అలాగే ఫ్రెష్గా పిండి తీసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. అలాగే పిండిని కూడా కలుపుకునేటప్పుడు బాగా ఎక్కువసేపు మంచిగా కలుపుకుంటే ఇలా బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, విరగకుండా. చూసారు కదా, ఎటువైపు తిప్పినా కూడా అస్సలు విరగదనమాట. ఇలా 2 విధాలుగా మీకు ఎలా నచ్చితే అయితే అలా జొన్న రొట్టె అయితే చేసేసుకోండి. ఇంకా దీనిని మనము పెనంపై వేసి కాల్చుకోవడమే. దానికోసం అయితే స్టవ్ వెలిగించేసి ఇంకా చపాతీ ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఇందులో వేసేసి ఇప్పుడు మనం కాల్చేటప్పుడు కూడా తడి క్లాత్ ఉంటుంది కదండి, ఆ పొడి అంతా మనం పొడి పిండితో దిద్దాం కదా, దానికోసమే ఆ పొడి పిండి పోయేలా మనం ఒక క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్తో నేను ఇక్కడ రొట్టె కోసం వాడుతూ ఉంటాను. క్లాత్ ఒకటి సపరేట్ పెట్టేసి ఆ క్లాత్తోనే ఇలా చేసేస్తున్నాను. వాటర్లో బాగా డిప్ చేసి బాగా తడిపి ఇంకా దాన్ని ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేయకూడదు, జస్ట్ అలా ప్రెస్ చేయండి. అలా స్ప్రెడ్ చేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. దానికోసమే జస్ట్ అలా ప్రెస్ చేయండి. చూసారు కదండి ఎంత మంచిగా పొంగుతుందో, అసలు మనకి చపాతీ పొంగుతుంది కదా అట్లా బాగా పొంగుతుంది అనమాట, అస్సలు విరగదు. ఇంకా ఇటువైపు కూడా పిండి పోయేలా, పొడి పిండి పోయేలా అలా ప్రెస్ చేసేసుకోండి కొంచెం లైట్గా. ఇంకా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మనము పెద్దగా దిద్దినా కూడా ఇది మనం కాల్చేలోపు కొంచెం సైజ్ తగ్గుతుందండి. ఇంక ఇక్కడ చూసారు కదా, మనం చపాతీ ఎలా అయితే తిప్పుతామో అలానే మంచిగా ఎటు తిప్పినా కూడా అస్సలు విరగదనమాట జొన్న రొట్టె, అంత బాగా వస్తుంది. 2 వైపులా అయితే మంచిగా కాల్చుకోండి, మరి ఎక్కువ లేకుండా నార్మల్గా కాల్చుకోండి. చెప్పాను కదండి, నేనైతే వంకాయ కర్రీ చేసేసాను. మంచిగా వంకాయ కర్రీతో అయితే సర్వ్ చేసేసుకొని తినేసామన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ కాంబినేషన్ అయితే. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.